హజీరాబీని అజ్ఞాతారం చేసి చంపేశారు. ఈ కేసులో ఇంతవరకు బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. హజీరాబీ తల్లి బేగంబీ ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన లోకేష్ ఈ కేసులో న్యాయం జరిగే వరకు పోరాడతాము అన్నారు. ఏడాదైనా నిందితులను అరెస్టు చేయలేదని లోకేష్ మండిపడ్డారు. నిందితులను అరెస్ట్ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. 365 రోజుల నుంచి అదే కోరుతుంది. ఇప్పటికీ అలాంటి న్యాయం జరగట్లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. చాలా బాధాకరం. దీనిపైన పెద్ద ఎత్తున మేము పోరాడతాం. అందుకే వచ్చారు మీకు అన్యాయం నిలబడుతూ ఉంటుంది. మేము పోరాడతాం. కోర్టు వేస్తాము. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా అడిగి వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అందరూ హంతకులందరినీ శిక్ష పడే విధంగా మా కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం ఎర్రపాడు గ్రామంలో హజీరాబీని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపి ముళ్లపొదలో పడేసి వెళ్తే ఆ రోజు ఎక్కడుందమ్మా మీ మహిళా కమిషన్? హజీరాబీ కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లి నా కూతుర్ని మానభంగం చేసి చంపిన వాళ్ళు నా కళ్ళ ముందే మా ఊర్లో తిరుగుతున్నారు, వారు వైఎస్ఆర్సీపీ నాయకులు, దయచేసి మాకు న్యాయం చేయండి అని చెప్పి అడిగితే ఆ రోజు ఏ అధికారి కూడా పట్టించుకోలేదు. మరి ఆ రోజు మహిళా కమిషన్ ఏమైంది? ఇక్కడ ముస్లిం మైనారిటీ మహిళకు హజరబ్కి మానభంగం చేసి పొదల్లో లాక్కో వెళ్లి గొంతు నిలిమి చంపడం జరిగింది. 2021లో జరిగిన సంఘటనకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. చేనికి వస్తుంటే 10:30కి అట్లా చేనికి వస్తున్నది. పొద్దున్న 10 గంటలకి చేనికి వస్తున్నది. చేనికి వస్తుంటే వచ్చే రస్తల్లో అందరిని పిల్లల్ని మాట్లాడించుకుంటే చేను వరకు వచ్చినది దగ్గట్లా. ఆడికి వచ్చిన తర్వాత దుండుగులు పట్టుకొని ఆ పాపని చంపి కళ్ళల్లో వారేసినారు. చేతిబడి చేసి ఆ పాపని చెడిపి కళ్ళలో వారేసినారు. పోయి రాత్రి 7 గంటలకు పుడుకున్నాం మేము. 7 గంటలకు పుడుకుంటే చెట్ల కింద పారేసినారు. చేనుకు వచ్చే పాపని మేము ఏమి దుర్మార్గం చేసినాగా పిల్లని ఒక అన్యాయంగా చంపేసి నా కొడుకులు ఎవరు ఉండరో ఎవరు లేరో ఇంతవరకు ఎవరు బయట పెట్టలే. నా కొడుకులు ఏడపోతే కూడా ఏం కేసు కానిస్తలేరు. ఇంకా నా కొడుకులకి ఎప్పుడుందో మాతోనైతే కాదని ఇంకా అనుకుంటే చాలా మందిని అడుక్కున్నాం మేము. కేసు పిల్ల చేనుకు వస్తుంటే చేనుల పక్కల అల్లాడినాం, ఎవరు చెప్పలే. మళ్ళీ పొద్దున్నే 10 గంటలకు కూలోళ్ళు అంతా ఉన్నారు, చేనులో ఉన్నారు మంది, ఎవరు ఒక మాట చెప్పలే. పాప చేనుకు వస్తున్నది చూసినారు కూడా, చూసిన గంటలు కూడా చెప్పలే. రాత్రి 7 గంటలకు దొరికింది అమ్మ. తెలుసు, ఈ ఊరు వాళ్ళకి అందరికి తెలిసే, ఎవరికైనా ప్రజలకు తెలిసే. ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పాలన్నా మాట చెప్పాలి, ఎవరు రావట్లేదు. చెప్పలే. మాకు ఏమంటారు ఎంతమంది ఉన్నారో మేడం, దాంట్లోనే పేర్లు రాపించినారు. 4-5 మంది ఉన్నారన్నారు. ఎంతమందిని అడిగితే కూడా ఇంత తిప్పలు పడుతున్నాం. 5 ఏళ్ళ పొద్దు కానీకి వచ్చి యాది న్యాయం కానీకలే. ఊక నేను ఇస్తాను నువ్వు ఇస్తా అంటే నేను అప్పుడు డబ్బులకి లొంగిపోలేమ్మా. మాకు ఆ డబ్బు వద్దు, పాప చచ్చిపోయింది, మాకు ఈ సాపు జరగ ఆడపిల్లకి ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు, మాకి న్యాయం కావాలని అడిగినాను.